ఎన్టీఆర్ గారిని ఆదర్శం తీసుకోలేదు అంటే నాకు గుర్తులేదు బహుశా. నేను ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత చాలామంది చెప్తున్నారు, చాలా కాల్స్ వస్తున్నాయి ఎన్టీఆర్ గారు ఇప్పుడు వేసుకున్నారని. అంటే నేను వేసుకోవడానికి కారణం ఏంటంటే నేను చాలా ఆలోచించాను, ఏ డ్రెస్తో వెళ్తే బాగుంటుంది, వైట్ డ్రెస్తో వెళ్దామా లేదంటే నార్మల్గా వెళ్దామా లేదంటే డ్రెస్ కోడ్ పెట్టుకుందాం ఆలోచించినప్పుడు సామాన్య ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఒక సామాన్యుడిగా ఉండాలి. కద్దరు బట్టలు వేసుకుంటే కొంతమంది దగ్గర రారు మనకు అన్నప్పుడు ఒక కాకి బట్టలు వేసుకుంటే ఒక శ్రామికుడు, కష్టజీవి అని అర్థం. సో శ్రామికుడికి వెళ్దాం. ఎర్రకండం ఎందుకంటే మనం చేసేది పోరాటం, అవినీతి మీద అన్యాయం మీద పోరాటం, విప్లవం. పోరాటానికి త్యాగానికి విప్లవానికి చిహ్నం రెడ్, కాబట్టి రెడ్ కండువా వేశారు అంతే. ఇంకా దాని వెనక ఏమీ లేదు. మీరు పోతా అంటే ఆ డ్రోన్ విజువల్స్ ఏంది, ఆ కెమెరాలు ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ పూలు జల్లడాలు ఏంది, రెడ్ కార్పెట్ ఏంది, చర్చ్ ఏంది, తినుడు ఏంది, పండుడు ఏంది, అసలు ఏంది షూటింగ్. జనాల్లో దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది. నేను కూడా ఊహించాను. నేను పాదయాత్ర జనాలే లేరు అన్న, దండం పెడతాం మీకు. ఎందుకు లేరు? 10-20 మంది లేరు. ఏంది ప్రధాన సమస్యలు మీరు ఏం గమనించారా? గిరిజనులకి ఉన్న ల్యాండ్స్ వాళ్ళకి పట్టాలు ఇవ్వటంలా. మీరు ఇప్పిరాదు దగ్గరుండి? ఖచ్చితంగా ఇప్పిస్తాను, ఇప్పించడానికి వచ్చాను. తర్వాత వాటర్ ఫెసిలిటీ లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ మలుపు రోడ్లో ఘాట్ రోడ్లలో 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళాలి. చదువుకునే చిన్న పిల్లలు 2వ తరగతి 3వ తరగతి చదివే వయసున్న పిల్లలు 30-40 మంది ఉన్నారు. స్కూల్ లేవు. ఓకే, మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే వాళ్ళు ఫేస్ చేస్తారు. ఆడికి పోయి ఏమన్నా ప్రాబ్లమ్స్ తెలుసుకురా? రైస్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, పప్పు, సాంబార్. నేనైతే ఇప్పటి వరకు ₹1 పంచలేదు. పంచడం నా దగ్గర అంత స్తోమత లేదు. ఓకే, నాకు డైలీ అయ్యే ఖర్చు వరకు నేను ఖర్చు పెట్టుకుని వెళ్తున్నా. ఎంతవరకు అవుతుంది మీకు డైలీ ఖర్చు? ఒక 5,000 అవుతుంది. 5,000 5 lakhs? 5,000 పర్ డే. 5,000 5 lakhs? 5,000. 5,000 అవుతుంది. 5 lakhs ఎందుకు అవుతుంది? అంత పెద్ద నేనేం జగన్మోహన్ రెడ్డిని కాదు, షర్మిలాని కాదు, కామన్ మ్యాన్గా వెళ్తున్నా. నేను హోటల్స్లో స్టే చేయట్లా, హోటల్స్లో భోజనం చేయట్లా. నేను చర్చ్ ఇస్తే చర్చ్లో పడుకుంటా, స్కూల్ ఉంటే స్కూల్లో పడుకుంటున్నా, ఏవి లేకపోతే చెట్టు కింద పడుకుంటా. అంటే హై థింకింగ్ లో ప్రొఫైల్ అన్నట్టు. ప్రొఫైల్ లోగా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తేనే మనకు డబ్బులు అనేది ఖర్చు తక్కువ. అన్ని అర్హతలు ఉండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు కావాలని, అంతే కదా? ఇప్పుడు అర్హతలు ఉన్నాయి, ఆర్థికంగా లేదు. నేను అదే అంటున్నా, అర్హతలు అంటేనే ఆర్థికంగా అన్ని ఉన్నాయి కానీ కావాలని అట్లా మెయింటైన్. కొంత ఇప్పుడు నా దగ్గర ₹1000 ఉందనుకుంటే ఆ ₹1000 ఖర్చు పెట్టడం సరికాదు. ₹1000 ఉందంటే ₹100 ఖర్చు పెట్టుకుంటా, 10 రోజులు ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి ఒక ప్లాన్, ఒక బడ్జెట్ పెట్టుకుని వెళ్ళాం మేము. ఆ బడ్జెట్లో మాకు దానికి తగ్గట్టుగా వెళ్తున్నాం. ఎన్ని రోజులు? 10 days చేసిర్రా? 12 days అయింది. 12 days. ఈ 12 daysలో అరే మా అనవసరంగా పాదయాత్ర స్టార్ట్ చేసినాం, అవసరం ఆరా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేదంటే నా వెనక నా టీము, నా మనుషులు ఇబ్బంది పడుతున్నారు, ఎండ కొడుతుంది, చలి ఉంది, అవసరం ఆరా అని అనిపించిందా? అనిపించలేదు, అనిపించబోదు. నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఈ 3 సంవత్సరాలు ఎన్నికల వరకు ప్రజల్లోనే ఆన్ రోడ్ ఉండాలని డిసైడ్ అయిపోయాను. అంటే మీరు పాదయాత్ర చేసి జగన్ గారు గతంలో సీఎం అయిన సందర్భాలు ఉన్నాయి, పాదయాత్ర చేసి లోకేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు సీఎం అయ్యారు. ఇప్పుడు అంటే మీరు కూడా అట్లా పాదయాత్ర కాపీ రైట్స్, కాపీ పేస్ట్ ఏమైనా చేస్తుర్రా? అలాగేం లేదు. నేను ఒకప్పుడు సినీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాను. నేను కూడా తెలియని వయసులో ఇల్లు వదిలేసి పారిపోయి వెళ్ళిపోయా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, షర్మిలా గారు కావచ్చు, వాళ్ళు పాదయాత్ర చేశారు, అంటే ప్రజల్లోకి వెళ్ళారు. నేను దాని వెనక ఆంతర్యం ఆలోచించినప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ప్రజల్లోకి వెళ్ళేవాడే నాయకుడు అవుతాడు. అసలు అభినయ్ దర్శన్ ప్రజలకు పరిచయం అవ్వాలి. ప్రజలు ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా, ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేదా, ఆ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా, ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళకి దగ్గర అవ్వాలి. పాస్టరా పొలిటీషియనా? పాస్టర్, పొలిటీషియన్, ఏదైనా ఒకటే చెప్పండి. ఒకటి చెప్పండి. నేను పాస్టరా పొలిటీషియన్? పాస్టర్, పొలిటీషియన్, సోషల్ యాక్టివిస్ట్. పాస్టరా పొలిటీషియన్? పాస్టర్, పొలిటీషియన్. సార్ తెలివిగా సమాధానం చెప్పకండి సార్. ప్రేక్షకులకు మీ నుంచి ఒక ఇన్పుట్ ఇవ్వడానికి. నువ్వు అడిగిన ప్రశ్నలా కాదు, నన్ను పాస్టర్ నన్ను అడిగిరు అనుకోండి, మీరు జర్నలిస్ట్ యాంకర్ అని అడిగితే రైట్ నౌ నేను ఇప్పుడు యాంకర్ పొజిషన్లో ఉన్నా, హోస్ట్ చేస్తున్నా, నేను యాంకర్ అని చెప్తాను. నేను జర్నలిస్ట్ని యాంకర్ అని నేను ఒకటి చెప్తా, ఈ రెండిట్లో వదిలేయాల్సి వస్తే ఏదో వదిలేస్తా అంటే సమాధానం చెప్తా. లేదు, అక్కడికి కూడా వద్దాం, కానీ మీరు ఇప్పుడు పాస్టరా పొలిటీషియన్ అంటున్నా? పాస్టర్ కమ్ పొలిటీషియన్. ప్రతి సండే నేను పాస్టర్గా చర్చెస్లో వాక్యం చెప్తాను. పొలిటీషియన్ అంటే నేను చాలా దూరం పోవాల్సి వస్తుంది, ఎందుకంటే పొలిటీషియన్ అంటే అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు వాళ్ళు ఓట్లు వేస్తేనే మీకు. ఒకటి నేను ఒకటి చెప్తున్నాను, భవిష్యత్తులో మీరు ఏమైనా పార్టీ పెట్టే పరిస్థితి ఉంటే అందులో అన్ని మతాలకు సంబంధించిన వింగ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎస్సీ సెల్ అని, ఎస్టీ సెల్ అని, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఇవన్నీ ఇట్లా ఉంటాయి.
ఇప్పుడు మీరేమో పొద్దున్న లేస్తే మతాల మీద చిచ్చు పెట్టేటోళ్ళు ఎవరు నేనా? నేనైతే కాదు, చెప్తున్నా. నేనైతే కాదు. ఇప్పుడు మీరైతే కాదన్న అందరూ అట్లనే అంటారు, మరి ఇంకెవడు పెడతాడు? పెట్టేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళని లోపల పెడితే ప్రశాంతత ఉంటుంది. నాకు హైందవుల్లో నుంచి కానీ ముస్లింలో నుంచి కానీ వ్యతిరేకత ఎక్కడ 0.1% లేదు. ఎప్పుడు నేను హైందవ గ్రంథాలు మాట్లాడలేదు వాళ్ళ కోసం. నేను ఎప్పుడు చెప్పేది అండి, మరలా ఇలా సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒకరోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేం వచ్చింది? నన్ను పూజిస్తే మీకేం వచ్చింది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది ఎవరు. సృష్టికర్తను పూజించాలి. అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త అంటే? సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగోడిని పుట్టించింది నేనే, నత్తోడిని పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని, ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు, ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే, మూసా ప్రవక్త. ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే, సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే, అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి, దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, ఈసా మసీహ్ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. పేరు